ఆ వాక్యం నీ హృదయంలో ఉండాలి. మరణం అనేది, లేకపోతే శాపం అనేది, లేకపోతే దుర్దినం అనేది, లేకపోతే ఉగ్రదినం అనేది రాదు. ఏమంటాడు అక్కడ? ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, దేవుని ఉపదేశాన్ని అవలంబించుము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొను, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన సర్వశక్తి గల దేవుని వైపు నీ తిరిగిన వేళ నీ గుడారములలో నుండి, నీ గుడారముల నుండి దుర్మార్గాన్ని నువ్వు దూరం చేసుకుంటే అభివృద్ధి పొందేదవు. గట్టిగా చెప్పులు కొడదాం, అందరం గట్టిగా చెప్పులు కొడదాం. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వాదకరించబడతావు, దీవించబడతావు. నీ పిల్లలు నీ కుటుంబం ఒక అత్యున్నత స్థానంలో తీసుకుపోతాడు, ఒక ఉన్నత స్థలాల మీద తీసుకుపోతాడు. అలాగనే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుకుంటూ తీసుకుపోతాడు. దేవుని వాక్యం వింటే, ఒకవేళ ఎవరితో నువ్వు కొట్లాడింటే, ఒకవేళ అది నీకు మనసు లేకొచ్చే యేసు నామములో అది నాలో నుంచి పోనుగా కానీ ప్రార్థన చేయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ శత్రువు నీ కళ్ళ కనపడినప్పుడు మచ్చబడకాకు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకాకు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. కొద్దిసేపులుగా 15 నిమిషాలను ఎక్కడైనా భయం కలిగినప్పుడు కూడా యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం అను. ఇవన్నీ లోకమనేటివి, భయమనే సాతాను భయాలు కానీ, లేకపోతే శత్రులు కనపడినప్పుడు కానీ వాళ్ళని నీ మనసులోకి రానివ్వకూడదు. దయగల మాటలు నీ మనసులో ఉండి నీ పాపిని పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి నాశనం వస్తుందో తెలుసా? ఎవరు ఎక్కువ రోజులు చచ్చిపోతారని బైబిల్లో తెలిసింది. బైబిల్లో హఠాత్మతగా చచ్చిపోయేది ఎవరు తెలుసా? దుర్మార్గులని బైబిల్ చెబుతుంది, మనం చెప్పేది కాదు. సామెతల గ్రంథంలో బైబిల్ ఉన్న వాళ్ళు సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 23వ వచనంలో బైబిల్ ఏమని చెప్తుందంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ మార్గములను సురక్షితంగా నడుస్తావు, నీ పాదం ఎప్పుడును త్రొట్టిల్లదు, నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పండుకున్నప్పుడు భయపడవు, పరుని సుఖముగా నువ్వు పండుకున్నప్పుడు నీ పిల్లలు నీ కుటుంబం సుఖంగా నిద్రిస్తావు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, ఒకవేళ మధ్యరాత్రి నీ కుటుంబం నీవు పండుకున్నప్పుడు, ఏదైనా భీతి భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం ఎవరైనా నీ ఇంటి పక్కల ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో దుర్మార్గులు ఒకవేళ ఉంటే వాళ్ళకి అకస్మాత్తుగా మధ్యరాత్రి నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం. ఇంటి పక్కల మధ్యరాత్రి మరణం వచ్చింది, హఠాత్తుగా మధ్యరాత్రి నాశనం వచ్చినప్పుడు, వాళ్ళకి నువ్వు నాశనం వచ్చినప్పుడు, దుర్మార్గులకి నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడకాకంటాడు దేవుడు. ఒక రోజు మేము మీటింగ్ నడిపించుకొని 15 సంవత్సరాల కిందట మేము మీటింగ్ నడిపించుకొని మేము చర్చి అంతా ఊరు బయటలో ఉన్నది. అప్పట్లో కర్నూలులో ఇలాగ మేము మీటింగ్ అయిపోయింది, సిస్టర్ లోన పండుకున్నారు, మేము బయటలో కూర్చొని ఉన్నాము. అట్లా ఎదురుగా కొట్టాలు ఉన్నాయి. సరిగ్గా 1 గంట ఇది, మేము మీటింగ్ పోయి 12 గంట దాటి 12:30కు వచ్చినాం. 1 గంట అప్పుడు కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉండగానే మాట్లాడుతుండగానే ఆ ఇంట్లో పండుకున్నారు వాళ్ళు. పండుకున్న తర్వాత ఏం చేసింది ఆయన? పండుకున్న తర్వాత కుటుంబంలో పండుకున్న తర్వాత ఇంట్లో ఉన్న గడ్డను తీసుకుని నెత్తి మీద పోసుకొని వాళ్ళు పండుకుంటే గుప్పులు తీసుకొని అంటించుకొని బొక్కుమని మొత్తం ఇల్లే కేకలు కొడుపులు వినపడే. అది మధ్యరాత్రి కరెక్ట్ గా 1 గంట టైం. అది ప్రేమైన సహోదరులారా, ఎవరైనా లేపారు, ఎవరైనా గడ్డలో పోసుకున్నామన్నాడు, ఎవరైనా అంటించుకున్నామన్నారు. ఆ రాత్రి ఎంత భీతి తెలుసా, ఎంత భయం తెలుసా. పొద్దు పడిస్తే వాళ్ళ కళ్ళతో చూసిన వాళ్ళము అంతనే మగమల కాలిపోయింది, మొత్తం దయ్యం రూపంగా మారిపోయింది. మొత్తం టెన్షన్ తో పేదవ అక్కడ ఉన్న ప్రాంతం అంతా గడగడ ఒడుగుతుంది. మేము కూడా భయపడుతున్నాం. కానీ దేవుని వాక్యం ఉంది గనక అప్పుడు యేసన్న గారి క్యాస్ట్ ఒక పాట విడుదలైతే చర్చిలోకి వెళ్ళి ఆ 1 గంట టైంలో ఆ పాట పెట్టుకొని టెన్షన్ రాకుండా ఆ పాట విన్న తర్వాత రియలైజ్ వచ్చింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అడేమంటాడు తెలుసా? ఎవరికైనా దుర్మార్గులకు అకస్మాత్తుగా నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు, నీకు ఆధారమైన దేవుడు నేనున్నాను అంటాడు. దేవుని బిడ్డలేరా,
అందుకొరకు దేవుని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. నీ డబ్బులు కానీ నీ ఆస్తులు నిన్ను కాపాడలేవు. అందుకొరకు యేసయ్యా, నా తండ్రి, నీ వాక్యం మాకు తోడై ఉండాలి ప్రభువా. నీ వాక్యం ఖడ్గమై ఉన్నది, నీ వాక్యం ప్రభువా పాలై ఉన్నది, నీ వాక్యం అగ్గినై ఉన్నది, నీ వాక్యం శుద్ధి అయి ఉన్నది, నీ వాక్యం దీపమై ఉన్నది. నైనా నీ వాక్యం అవలంబించి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించి అభివృద్ధి పొంది ఈ లోకంలో మేము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామ ఘనత కొరకు నా కుటుంబాన్ని వాడుకొని దీవించునైనా. నేను ఏదైనా పొరపాటు చేసి క్షమించమని పశ్చాత్తాపడి ఒప్పుకో. దేవుడిని క్షమిస్తాడు. ఆ జీవం గల వాక్యం నీ హృదయంలోకి వస్తుంది. నీ హృదయంలో ఆ వాక్యం నెరవేరుతుంది. ఇక అపాయం నీకు రాదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని కొద్దిసేపులో అభిషేకం గురించి మీకు చెప్తున్నాను. బైబిల్లో ఉండేది అభిషేకం అంటే రాజులను అభిషేకించారు, లేదంటే ఒక అధికారానికి అభిషేకించారు. రకరకాల అభిషేకాలు ఉన్నాయి బైబిల్లో. మా సిస్టర్లు కూడా ఈ 2019వ సంవత్సరంలో వాళ్ళు చిన్న వయసులో నా హార్ట్కి వచ్చారు. వాళ్ళు పరిచయం చేసిన తర్వాత, వాళ్ళ వయసు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి దైవజనులను ఇదే పోల్కల్ గ్రామానికి ఆ పార్కులో పెద్ద బహిరంగ సభ పెట్టి 2 రోజులు ఘనంగా జరిగింది. కానీ 3వ రోజున పెద్ద తుఫాన్ వచ్చి అక్కడ సత్రంలో జరిపించుకొని వీళ్ళని అభిషేకించాము. హైదరాబాద్ నుంచి వచ్చిన దైవ సేవకులు సరిగ్గా వీళ్ళు 2019వ సంవత్సరంలో ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. వీళ్ళని ఇప్పుడు దేవుడు అభిషేకించి వీళ్ళ ద్వారా దయ్యాలని పోగొడుతూ ఉన్నాడు. చెప్పలు కొడుతాను గట్టికి. వాళ్ళ వాక్యం ప్రకటిస్తుండగా దేవుడి క్రియ చేస్తూ అభిషేకించి వాళ్ళు మాట్లాడుతుండగా దేవుడు ఒక్కొక్క హృదయాన్ని తెరుస్తున్న కారణం ఏదంటే వాళ్ళ మీద దేవుని అభిషేకం ఉన్నది కనుక. హల్లెలూయా. ఎటు చెప్పండి హల్లెలూయా. టక్క నీకు చదివి వినిపిస్తాను బైబిల్లో ఉన్న. ఎందుకంటే మనం కొంతకాలం అంటే చచ్చిపోతాము. ఎవరు కూడా తప్పట్టుకోక బైబిల్లో ఉండేటివి అభిషేకాలు చూపిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు చక్కటక్కడ చూపించి పని చేయబోతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి సామెల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అమ్మ త్వరగా వినిపించాలి. త్వరగా వాళ్ళకి వినిపించి మనం ముగించుకోబోతున్నాము. వారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును. తను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు. దేవుడు ఎవరినైతే భూమి మీద అభిషేకిస్తాడో వాళ్ళని అధిక బలముతో దేవుడు బలపరుస్తాడంట. చప్పలు కొడదాం గట్టిగా అందరూ. గట్టిగా హల్లెలూయా. ఆ అభిషేకము మన మీద, మన పిల్లల మీద ఉండినప్పుడు మన భుజబండ ఆ బలము కంటే, కండ బలము కంటే, గుండె బలము కంటే అభిషేక బలమే ఇంకా ఎక్కువైనది. హల్లెలూయా. అందుకొరకు ఇంకా ఒక వాక్యం బైబిల్ కీర్తన గ్రంథం 45వ వచనం 7వ వచనం చదువుదాం త్వరగా. అక్కడ 2 అభిషేకాలు ఉన్నాయి. నువ్వు నీతిని ప్రేమించి నువ్వు భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే. చెలుయాళ్ళ కంటే నువ్వు హెచ్చైనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రం అంతా గోపుర సువాసన, ఆగర వాసన, లవంగి పట్ట వాసన. ఇప్పుడు నా కాడికి దయ్యాలు తీసుకురా. దయ్యాలని కడగలాడుతూ వణికిపోతూ పాదాల మీద పడిలుతాయి దయ్యాలు. ఎందుకంటే దేవుని అభిషేకం మా మీద ఉంది కనుక దయ్యాలకి దేవుడు పొరపాటున సంధివాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రికలో సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని నీ కాళ్ళ కింద తొక్కిస్తాడంట. అంటే మారు మనసు